కళాకారులకు ప్రేక్షకుల చప్పట్లే భూషణాలని బీజేపీ నేత భరత్ ప్రసాద్ అన్నారు. కళాకారుడికి పారితోషం కంటే ప్రేక్షకుల నుంచి వచ్చే చప్పట్లు వారికి ఆనందాన్ని ఇస్తాయని అన్నారు. ఒక సినిమాను నిర్మించాలి అంటే పగలు రాత్రి తేడా లేకుండా పాత్రలో విలీనమై డైరెక్టర్, నిర్మాతతో పాటు ఆర్టిస్టులు కష్టపడి ఒక సినిమాను నిర్మిస్తారని, వారు పడ్డ కష్టాన్ని మర్చిపోవాలి అంటే ప్రేక్షకుల చప్పట్లే ప్రోత్సాహాన్ని ఇస్తుందని అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో సింగిల్ విండో కార్యాలయంలోని I20 సినిమా పోస్టర్ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా భరత్ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హీరో సూర్యరాజ్, సుహానా, డైరెక్టర్ సూరి రవీందర్, నిర్మాత మహేందర్, లిరిక్ రైటర్ దేవేందర్, ప్రొడ్యూసర్ నరేందర్ రెడ్డి, లాలు యాదవ్, నాగర్ కర్నూలు సినీ కళాకారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాకు ఫస్ట్ మూవీ అవకాశం ఇచ్చిన సింగరాయన కొద్దిపల్లి నారాయణకు పాదాభివందనము. తర్వాత సెకండ్ ప్రాజెక్ట్ నాకు అవకాశం ఇచ్చి నా మీద నమ్మకంతోనే అమౌంట్ ఖర్చు పెట్టి మా ప్రొడ్యూసర్లకు మహేంద్ర గారికి మరియు నరేంద్ర రెడ్డి సార్కి పాదాభివందనం తెలియజేస్తున్నాను. మరియు నేను నా అడుగు ముందుకు వేయడానికి కారణమైనటువంటి నాకు వంతు నేర్పించి నాకు దగ్గరుండి విధంగా సలహాలు ఇచ్చి ముందుకు నడిపినటువంటి మా గురుగారు రాజేష్ గారికి పాదాభివందనాలు. మరియు ఈరోజు ఈ స్థాయికి వచ్చి ఈరోజు నేను ముందు నుండి మాట్లాడుతున్నానంటే దానికి కారణం నా ఒక పట్టుదల కృషితో పాటు నన్ను ఎంతోమంది ప్రోత్సహించిన మా నరేంద్ర సార్ గారికి, మరి నేను హైదరాబాద్లో ఉన్న ఎన్ని వేలలో ప్రతి సమయంలో నాకు అవకాశం ఇచ్చి ఆశ్రమం కల్పించిన మా సురేష్ సార్ ఆత్రేయ గారికి పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సినిమా ప్రతి ఒక్కరికి నిత్య జీవితంలో జరిగిందని ఉంటుంది. చిన్నపిల్లల నుంచి 60+ వరకు కూడా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి నిత్య జీవితంలో జరిగిన సీన్లని క్రియేట్ చేయడం జరిగింది. ఈ సినిమా ప్రతి ఒక్కరు చూసి ఆదరించి మమ్మల్ని అందరిని ఆశీర్వదిస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా గెస్ట్గా వచ్చిన భరత్ అన్నకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అన్న మీ గెలుపుకు కూడా నేను ఒక కారణం నేను ఒక కారణము. అదేవిధంగా ప్రతి ఒక్కరు నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన నా మిత్రులు, నాకు సపోర్ట్ చేసిన మిత్రులు, ప్లస్ ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి, నాతో నన్ను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాగర్ కర్నూలు సినీ కళాకారులకు, సినీ యూనియన్ వాళ్ళకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యాక్షన్ చెప్పగానే వచ్చేసింది. సినీ ప్రస్థానం అనేవరకు అందరూ కెమెరాలు చూసుకొని రెడీ ఫీల్ యాక్షన్ అంటేనే డైలాగ్ వస్తాయి అందరికి. కానీ మన కర్నూలు కళాకారులకి, కవులకి చాలా పెద్ద స్థానం ఇది. యాక్చువల్ ఉమ్మడి పాలమూరు జిల్లాలో అంతా అంటే కళలు బయటికి రాకుండా అరగదొక్కి పెట్టినటువంటి కళాకారులు మొత్తం కర్నూలులో ఉన్నారు. ఈ మధ్యకాలంలో ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత మన పాలమూరి కళాకారులందరికీ రెక్కలు వచ్చేసింది. ఫస్ట్ అంటే ఫ్రీడమ్ వచ్చేసింది. అక్కడ హైదరాబాద్ పోతే మొదటగా ఏంటంటే ఆంధ్రోలు ఇండస్ట్రీని ఎత్తున్న మొత్తం ఆంధ్రోలు. ఎంత పెద్ద కళాకారునికైనా అక్కడ ఒక చిన్న క్యారెక్టర్ ఒకటే ఇచ్చేవాళ్ళం. అదేంటి బ్యాక్గ్రౌండ్లో లాస్ట్ టీ కాఫీ సర్వేయడం కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో కానీ, ప్లేబ్యాక్ సింగర్స్ కానీ అదొక అవకాశం తప్ప మెయిన్ రోల్లో ఎప్పుడు కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో చిన్న సినిమాలు మొదలెట్టిన తర్వాత ఇప్పుడు చిన్న సినిమాల్లో మొట్టమొదటి స్థానంలో యూట్యూబ్ స్థానంలో ఉన్నారంటే ఓన్లీ కర్నూలు బిడ్డలు మాత్రమే. అవునా కాదు? ఓన్లీ నాగర్ కర్నూలు బిడ్డలు మాత్రమే ఇంకా ముందంజలో ఉన్నారు. ఇలాంటి కళాకారులకి వృతాభక్తిగా తోచినంత మన వంతు సహకారం ఇచ్చి ఫస్ట్ వాళ్ళకి ఎంకరేజ్మెంట్, జస్ట్ ఒక క్లాప్స్, బాగుంది బ్రదర్, మంచిగా చేసావు బ్రదర్, నెక్స్ట్ ఆల్ ది బెస్ట్ అని చెప్తే వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు. చేసినవా అట్లనే కాదు, దాన్ని ఎంకరేజ్మెంట్గా ఇచ్చేస్తే ఇలాంటి కళాకారులు అందరూ బయటికి వచ్చేస్తారు. వారందరికీ కూడా లోపల కూడా తీసుకురావాలని కోరుకుంటూ పత్రికా మిత్రులందరికీ ఈ యొక్క సినిమా అసోసియేషన్ నాగరికలు క్రియేట్ చేసినటువంటి ప్లాట్ఫామ్ తయారు చేసిన రాజేష్కి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఊరి భాషలో నాగల కందరు వాసులకు ఇవి నా వందనాలు. ముఖ్యంగా ఇక్కడ సినిమా ప్రోగ్రాం కన్నా భరత్ గారు బీజేపీ తరఫున ఎంపీగా కంటెంట్స్ చేసి నిలబడి ఇంత యూత్ను సంపాదించుకుని డెఫినెట్గా తన ఎంపీగా పార్లమెంట్లో
అడుగుపెట్టి బృహత్ కార్యాలను 100% చేకూరుస్తాడని మనస్ఫూర్తితో కోరుకుంటున్నాను. ఇకపోతే సినిమా విషయానికి వస్తే I20 కింద క్యాప్షన్ ట్యాగ్ లైన్ అందరూ కొంచెం గుర్తుపెట్టుకోండి, బివేర్ ఆఫ్ గర్ల్స్. అంటే మనం చాలా డోర్లలో బివేర్ ఆఫ్ డాగ్స్ అని పెడతాం, కుక్కలు జాగ్రత్త. ఇప్పుడు బివేర్ ఆఫ్ గర్ల్స్ అంటే మనం ఏమనుకోవాలి, అమ్మాయిలు ఉన్నారు జాగ్రత్త. కాబట్టి మీరు కూడా అందరు అమ్మాయిలతో జాగ్రత్తగా ఉండండి. ఈ కంటెంట్ను రవి అదే సూగిరి రవీందర్ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి నా దగ్గరికి వచ్చి మన వనపర్తి జిల్లాలో జరిగిన ఆ వనపర్తి అనగానే పక్కన ఇట్లా కలుపుకోమని, ఎందుకంటే అది వనపర్తి కాబట్టి మన జిల్లాలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ నిజంగా చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన ఆయన చెప్పిన దాన్ని బట్టి కొన్ని, కాకపోతే ఆయన ఏదైతే లైన్ చెప్పాడో ఆ లైన్లో కొన్ని మార్పులు చేసుకొని మొదలుపెట్టడం జరిగింది. మొత్తానికి దాన్ని ఈరోజు వరకు వ్యయ ప్రయాసాలకు ఓర్చుకొని కంప్లీట్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మీరందరూ చేయవలసిందంటే ముఖ్యంగా నేను అందరికీ థ్యాంక్స్ చెప్పాలంటే ఎవరికంటే ఇప్పుడు రవి కావచ్చు, కవి కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎవరినైనా సరే ఈ ప్రపంచానికి పరిచయం చేయాలంటే మనకు మరో ప్రపంచం ఉంది, అది ఈ పత్రికా ప్రపంచం. కాబట్టి మీరందరూ బాగా ఎంకరేజ్ చేసి సినిమాను కానివ్వండి, లేకుంటే ప్రజల కోసం ముందుకొచ్చి సేవ చేయాలనే ఉత్సాహంతో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళందరినీ మీరు ఈ పత్రిక వాళ్ళు చాలా సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ నేను ఫస్ట్ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నమస్కారం. ఒక యూనిటీగా ఇప్పుడు రాజేష్ గారు మీ అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చారు. అదే యూనిటీని ముందుకు తీసుకెళ్తూ మన నాగర్ కర్నూల్ పేరును ప్రపంచవ్యాప్తంగా నలుమూలలా తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఈ సినిమాలో నటించిన హీరో గారికి, హీరోయిన్ గారికి, దర్శకులకి, నిర్మాతకి అందరికీ కూడా మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తూ మన ప్రాంతానికి మంచి పేరు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు I20 సినిమా యువతకు మంచి సందేశం అందించి మన నాగర్ కర్నూల్ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సినిమా రిజల్ట్తో సంబంధం లేకుండా మీ అందరికీ గొప్ప భవిష్యత్తును ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటూ, ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన వేదిక పైన ప్రతి ఒక్కరికి, అదేవిధంగా మన దగ్గరికి వచ్చిన యూట్యూబర్స్ అందరికీ కూడా పేరు పేరున, సినిమా ఆసక్తి గల కళాకారులందరికీ కూడా ఒకటే విన్నపం చేసుకుంటున్నాను. మన తోటి కళాకారులను మనందరం కూడా ఆశీర్వదించి వారిని ముందుకు తీసుకెళ్తే మన ప్రాంతానికి గొప్ప పేరు వస్తుంది. తద్వారా మంచి అవకాశం కలిగి యువకులంతా కూడా భవిష్యత్తులో మన ప్రాంతానికి సేవ చేసుకుంటారు. కాబట్టి మీ అందరికీ ఒక విన్నపం చేస్తున్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చిన ఇక్కడ సినిమాలో పార్ట్ కానీ కళాకారులు కూడా చాలామంది నాగర్ కర్నూల్ నుంచి చాలా గొప్పగా, ఇందాక కొల్లాపూర్ అతను యూట్యూబ్లో 2.5 మిలియన్ వ్యూస్ అంటే ఒక స్టార్ హీరో కూడా ఉందని వ్యూస్ అది. అటువంటి యూట్యూబ్లో ఈరోజు నరేంద్ర మోడీ గారు ఏదైతే డిజిటలైజేషన్ చేస్తున్నారో దాని ద్వారా ప్రతి ఒక్కటి కూడా మన ఫింగర్ ప్రింట్స్లో, IoT ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో, మన ఫింగర్ ప్రింట్స్లో ఉండే వ్యవస్థలో భవిష్యత్తులో ప్రతిదీ కూడా ఆన్లైన్ రిలీజే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో కూర్చొని ప్రతి అతన్ని వచ్చిన కళాకారుల వాళ్ళు చేసిన సినిమాలు కానీ, వెబ్ సిరీస్లు కానీ OTT ద్వారా కూడా వాళ్ళు పే చేసి చూసుకునే అవకాశం ఉంటుంది. అటువంటి కళాకారుల్లో మ్యాక్సిమం మన నాగర్ కర్నూలుకు సంబంధించిన కళాకారులు గొప్ప ప్రావీణ్యాన్ని చూపించి మన నాగర్ కర్నూలుకి మంచి పేరు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.